అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనశ్శాంతి ఇవ్వని సంపద, అర్థం లేని బద్ధం, ఆరోగ్యం లేని ఆయుష్, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో మీ అందరూ ఆరోగ్యంగా జీవితాంతం ఉండడాని కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఔషధయుక్తమైన ఉపయుక్తకరమైన రుచికరమైన రెసిపీస్ని మీ అందరికీ అందిస్తున్నాం. మరి ఈరోజు కూడా ఎవరి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా చాలా బాగున్నాను మా డాక్టర్ గారి దయ వల్ల. మీ అందరూ కూడా మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే రెసిపీస్ అన్నీ తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉంటున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తాము. అలాగే ఉండండి. సో మరి ఈరోజు రెడీగా ఉన్నాం కదా, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మన మేలైన రుచుల్లో ఎవరికి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా మంచి మేలైన రెసిపీని తయారు చేయబోతున్నారు? సో మన మలబద్ధకం తగ్గించడంతో పాటు మనకి గుండె ఆరోగ్యంగా ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ కూడా చేరకుండా ఒక మంచి రుచికరమైనటువంటి ఒక రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే అరటి దూట పచ్చడి. అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి దూట ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, బెల్లం, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సైంధవ లవణం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఏం చేద్దామంటే మనం స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, పచ్చడి అన్నాం కాబట్టి బేసిక్గా నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. నేను కంపల్సరీగా రోజుకి ఒక పచ్చడి తినకపోతే నాకైతే మనశ్శాంతిగా ఉండదు అబ్బా. ఎన్నున్నా కూడా పచ్చడి ఒక ముద్ద గ్యారంటీ ఉండాల్సిందే అనే ఫీల్ అనమాట. అలా ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు అండ్ అవసరం కూడా. అంటే మనం తీసుకునే ఆహారంలో షడ్రుచిరమైన ఆహారం, అలానే డిఫరెంట్ ఐటమ్స్ ఉండాలన్నమాట. ఒక స్వీట్ ఉండాలి, ఒక పప్పు, ఒక పచ్చడి, ఒక కూర, ఇలా అన్నీ ఉంటేనే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా ఉంటుందని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక 3 స్పూన్లు వేస్తున్నాను మేడం, ఎందుకంటే ఉన్నాయి కదా ముక్కలు కూడా వేయాలి అని మేడం చెప్పకుండా ఎన్నాను అడగను, ముందర నేనే వేసేస్తాను అర్జెంటుగా. సో వేసేస్తున్నాను. మనం నూనె వేసుకున్నాము. నూనె వేడైన తర్వాత ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటేమో వేసుకోవాలి. పచ్చడి తయారు చేస్తున్నాము. అసలు అరటి దూట కట్ చేయడం కూడా కొంచెం టెక్నిక్తో కట్ చేయాలి. ఎందుకంటే నేను చిన్నప్పుడు యాక్చువల్గా చాలా ఇయర్స్ తిన్నాను. మా మమ్మీ వాళ్ళు పెట్టేవాళ్ళు రెగ్యులర్గా. బట్ ఈ మధ్యకాలంలో మానేశాను. కానీ దాంట్లో టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేసేవాళ్ళు. ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ పోపు వేసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ నూనె వేడైపోతుంది, మాడిపోతాయి కాబట్టి. సో ముందుగా 1/2 స్పూన్ సరిపోతుంది. సరిపోతుంది. ఆవాలు, మినపప్పు ఒక 2 స్పూన్స్ వేసుకుందాం మనం. 2 స్పూన్స్. ఒక 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర. ముందుగా ఇవన్నీ వేసుకొని ఏం చేద్దామంటే జస్ట్ అలా కొద్దిగా కలుపుకుందాం అనమాట. కొద్దిగా లైట్గా అలా వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము యాడ్ చేసుకుందాము. సో లైట్గా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఓకే, ఇప్పుడు వేసుకుందామా? ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసుకుందామా? పచ్చిమిర్చి 2 వేసేద్దాం. ఎందుకంటే ఇవి చాలానే ముక్కలు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఏంటంటే హాఫ్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా వేసుకుందాం ఇందులో. సో ఇవి అలాగే ఎండుమిర్చి కూడా మనము చిన్న చిన్న ఒక 3-4 వేసుకుందాం, సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. ఎండుమిర్చి ఒక 4-5 వేసుకున్నాము. ఇవి కూడా కొద్దిగా అలాగా వేగిచ్చేసుకుందాం అనమాట. సో అరటి దూట అంటే చాలా మందికి తెలిసింది. ఒకవేళ తెలియని ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపిస్తాను. ఇంగు కూడా ఇప్పుడు వేసేసుకుందామా? ఇంగు కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకుందాం. సో చూసారు కదా, ఇంగు వేసుకున్నాము. ఇలా వేసి కలిపేసుకుందాము. కలుపుకొని ఇప్పుడు దీంట్లో అరటి దూట ముక్కలు వేసేసుకుందాం, లేకపోతే ఎలా అన్నట్టు ఇప్పుడే వేసేసుకున్నాం. ఓకే, సో చాలా మందికి తెలుసు ఎలా ఉంటుందో అరటి దూట. నేను చూపిస్తాను, ముక్కలు వేసి మీకు ఇచ్చేస్తాను సో దట్ ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా. సో అరటి దూటని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఇవి ఇందులో వేసేసుకుంటున్నాము. నీళ్ళల్లో పెట్టుకోవాలి. పసుపు వేసి ఆ ముక్కలు ఇందులో వేయాలి. నల్లగా అయిపోతాయి బంగాళదుంపల ముక్కల్లాగా. కాబట్టి మనం అలా పసుపు వేసి పెట్టేసుకున్నాము.
ఆ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాం. తగినంత సైంధవ లవణం కూడా వేసేస్తాను. ఇప్పుడు నేను కలుపుతాను. మేడం ఇప్పుడు చెప్పండి మేడం, మీరు అసలు కంప్లీట్గా మీకే చాయిస్ ఇచ్చేసాను. అరటి దూట ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎలాంటి సందర్భాల్లో తీసుకుంటే మంచిది, దాంట్లో ఏమేమి ఉంటాయి? ఒకసారి అరటి దూట కూడా ఇస్తే చెప్పాను. సో చూసారు కదా, ఇది మనం కట్ చేసి ఒక 5 minutes కూడా అవ్వదు, అప్పుడే నల్లగా అయిపోతుంది. అండ్ మనం కట్ చేసేటప్పుడు కూడా దీన్ని సర్క్యులర్గా పోర్షన్స్గా కట్ చేయాలన్నమాట. అయితేనే మనకి దాని నుంచి వచ్చేటువంటి ఫైబర్ ఉంటుంది చూసారా, అది మంచి తీగలాగా కూడా వచ్చేస్తుంది. సో అలా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అండ్ మనకి చూస్తేనే అర్థమవుతుంది ఎంత హై ఫైబర్ కంటెంట్ ఉందని చెప్పేసి. సో ఈ పీచు పదార్థం అంతా కూడా మనకి రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడంతో పాటు అసలు కొవ్వు చేరకుండా ఉండడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలానే గుండె ఆరోగ్యానికి చాలా హితకరంగా ఉంటుందన్నమాట. మనకి దీంట్లో ఫైబరే కాకుండా ఇంకా ఏమేమి లభిస్తాయి? మనకి ఫైబర్ కాకుండా మనకి దీనిలో విటమిన్ ఏ అనేటువంటిది కూడా లభిస్తుంది. అలానే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సో అరటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంగం కూడా మనకు యూస్ఫుల్. అంటే అరటి దూట అంటాము, అరటి ఆకులు, అరటి పండు, అరటి కాయ, అలానే అరటి పువ్వుతో కూడా మనం అంటే ఏ ఒక్క పార్ట్ని కూడా మనం వేస్ట్ చేయము. అన్నిట్లో కూడా మెండుగా ఔషధ గుణాలు ఉంటాయి. అలా మొత్తం అంటే ట్రీ మొత్తం యూస్ఫుల్ అయ్యేటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. వేప చెట్టు, అలానే ఇలా అరటి చెట్టు, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం ఏ పార్ట్ తీసుకున్నా కానీ మనకి ఏదో రకంగా మనకు ఔషధ గుణాలు లభిస్తూనే ఉంటాయి అన్నమాట. వారానికి ఒక్కసారి తీసుకోవచ్చా? 2 to 3 times తీసేసుకోవచ్చు. 2 to 3 times. అంటే వేడేమన్నా చేస్తుందా? ఏం లేదు, వేడేం చేయదు. మనకి ఇంకా చల్లదనాన్ని కలిగిస్తుంది అనమాట. హైపర్ అసిడిటీ కూడా తగ్గుతుంది. సో పీచు పదార్థం ఉందంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే అది ఏ విధంగా అంటే మనకి కావాల్సినటువంటి ఎంజైమ్స్ కూడా సెక్రెట్ అవ్వడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అలానే మనకి అసిడిటీ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. సో మీరు అన్నట్టుగా ఇందాక కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంతో పాటు హార్ట్ని కూడా సక్రమంగా మంచిగా ఉంచుతుంది అనమాట. అంటే రక్త సరఫరా అనేటువంటిది మెరుగ్గా ఉంటుందన్నమాట. అంటే రక్తం అనేటువంటిది పంపింగ్ కెపాసిటీ కానివ్వండి, రక్తంలో ఎటువంటి కొవ్వు పదార్థం చేరకుండా సర్క్యులేషన్ ఫ్రీగా ఉంటుంది. అందుకనే మెన్స్ట్రల్ సైకిల్ కూడా ఇర్రెగ్యులర్గా ఏమైనా అవుతున్నప్పుడు ఇది తీసుకున్నట్లయితే మనకి ఆ హార్మోన్స్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా మ్యామ్, ఆపేద్దామా? మరి ఎక్కువగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి కొద్దిగా ఉడికింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చల్లగాయంత వరకు కూడా వెయిట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు దాని అంతా మిక్స్చర్ అంతా కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం ఒకటి తర్వాత ఒకటి. ఓకే, ఓకే. సో దాంట్లోనే తగినంత సైంధవ లవణం కూడా మనం ఆల్రెడీ వేసేసాము. ఇప్పుడు మనం కొంచెము బెల్లం కూడా వేసేసుకుందాం. బెల్లం సరిపోతుంది, ఇంకొంచెం వేసుకుందాం. ఓకే, అలాగే నిమ్మరసం కూడా పిండేద్దాము. ఒక చెక్క నిమ్మరసము, అంటే చింతపండు బదులు జస్ట్ నిమ్మరసం వేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో అరటి దూటతో మనం చక్కగా పచ్చడి తయారు చేసేసుకున్నాము. మీరు అలా బౌల్లో వేస్తుంటే మంచి సువాసన వస్తుంది, సూపర్గా. మామూలుగా అయితే అరటి దూడతో కూర తయారు చేసుకుంటాం, కూర తెలిసిన విషయం అదొకటే చాలా మందికి. సో అరటి దూడతో ఇలా పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం చక్కగా అన్నంలో తినేసేయచ్చు, అలానే దోశలో కానివ్వండి, ఇడ్లీలో కానివ్వండి తినేసేయచ్చు. ఓకే, సో ఇంకా దీంట్లో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మ్యామ్? సో ఇది మనకి వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే దీనిలో ఉన్నటువంటి హై ఫైబర్ వల్ల మన శరీరంలో కొవ్వు చేరుకోదని చెప్పాం కదా. సో అది మన బరువును తగ్గిస్తుంది. అలానే అధికమైనటువంటి కొవ్వుని అంటే ఏ ప్రదేశంలో ఉన్నటువంటి కొవ్వునైనా కరిగించేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి వేరే సమస్యలు రాకుండా కూడా మనం అరికట్టచ్చు అనమాట. ఓకే,
సో అధికమైనటువంటి కొవ్వు బరువుని కూడా తగ్గించుకోవచ్చు అనమాట అయితే దీంతో. అంటే ఎలా ఇలా పచ్చడి రూపంలోనా లేకపోతే అసలు అరటి దూటని ఎలా తీసుకున్నా కూడా ప్రయోజనాలు ఉంటాయి? అరటి దూటని మనం ఎలా తీసుకున్నా కానీ ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి. సో ఇలా మనం పచ్చడిలాగా తీసుకుంటే ఏమవుతుందంటే మనం దీనిలో మినుములు వేసుకున్నాము, జీలకర్ర ఇవన్నీ. సో ఇవన్నీ మన జీర్ణాశయ శక్తిని మెరుగుపరుస్తుంది. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే రక్తం కూడా శుద్ధి అవుతుంది. సో దాని ద్వారా మనకు కొవ్వు ఎక్కువగా చేరకుండా రక్తం సరఫరా సరిగ్గా అవుతుంది, గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి చూసుకున్నట్లయితే ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. అలానే మనకి కొవ్వు అధికంగా చేరకుండా కూడా మనకి నియంత్రిస్తుంది. సో ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ అనేది కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి అరటి దూట పచ్చడి రెడీగా ఉంది. సో చూసారు కదా, అరటి దూట పచ్చడి తయారు చేసుకుంటే అరటి దూటతో ఏం తయారు చేసుకున్నా కూడా ఎంతో ఆరోగ్యకరం. అందరికీ రుచిని అందించడానికి పచ్చడిని ఎక్కువగా ఇష్టపడతారు. మనందరం కూడా పచ్చడి ఒక ముద్ద లేకుండా ఆల్మోస్ట్ తినేవాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. కాబట్టి మనం ఇలా పచ్చడి రూపంలో తయారు చేసి మీకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, హార్ట్ని సేఫ్గా ఉంచేటట్టు చేస్తుంది. ఒబిసిటీ అంటే అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఎంతో ఉపయుక్తకరంగా, అంటే వాళ్ళ బరువుని కూడా నియంత్రిస్తుంది అనమాట. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేస్తాం. అలానే మనం ముఖ్యంగా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా. సో మలబద్ధక సమస్యను చాలా వేగంగా రూపుమార్చేస్తుంది అనమాట. ఓహోహో, అయితే ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కనీసం వారానికి 2 సార్లు తినాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఆ సమస్య ఎక్కువ, అంటే ఆ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. సో పచ్చడి రెడీ. పచ్చిమిరపకాయ భలే కారంగా ఉన్నాయి ఇవాళ. సీరియస్గా నాకు తగ్గట్టుగా ఉంది. కారం కారంగా, ఆ ఫైబర్ యాక్చువల్గా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం పుల్లగా, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీ అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. గ్యారంటీగా ఇది మీరే వారానికి 2 సార్లు చేసుకొని తింటారు. సో మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అరటి దూట పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి దూట ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, బెల్లం, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సైంధవ లవణం, నూనె. అరటి దూట పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 చెంచాల నూనె వేసి, నూనె కొద్దిగా వేడైన తర్వాత 1/2 చెంచా ఆవాలు, 2 చెంచాల మినప్పప్పు, 1 చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, అలాగే అరటి దూట ముక్కలు వేసి రుచికి సరిపడా సైంధవ లవణం కూడా వేసి కలుపుకొని కాసేపు వేగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా బెల్లం, నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరను కూడా వేసుకుంటే బరువుని, కొవ్వును తగ్గించి రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు ఎంతో మేలు చేసేటువంటి అరటి దూట పచ్చడి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. సులువుగా ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే కరివేపాకు ఒక రెమ్మని తీసుకొని చక్కగా డ్రై రోస్ట్, అంటే కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ లాగా చేసేసుకొని 1 టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళలో ఉదయాన్నే పరగడుపున తాగినట్లయితే సులువుగా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఇలా కనీసం అంటే ఒక నెల రోజులు చేసినట్లయితే మీరు చూస్తారు ఖచ్చితంగా మీ బరువు చాలా వరకు ఆరోగ్యంగా తగ్గుతుంది. సో అధిక బరువుతో బాధపడే వారందరూ కూడా చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. మరి సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో సంజీవినిలో మన కుదుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, అలానే మన అస్థిధాతువు సరైన క్రమంలో ఉండడానికి ఉపయుక్తమైన ఒక సంజీవిని లాంటి ఔషధాన్ని తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? సో అదే భృంగరాజ్ కలబంద కషాయం. ఓకే, సో విన్నారు కదా, భృంగరాజ్ కలబంద కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. భృంగరాజ్ చూర్ణం, కలబంద గుజ్జు, ఉసిరికాయ తురుము. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో జాగ్రత్తగా చూడండి. అసలుకే జుట్టు ముట్టుకుంటే ఊడిపోతుంది, ముట్టుకోకపోయినా ఊడిపోతుంది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి చెక్ పెట్టేస్తుంది అనమాట. సో మ్యామ్, కషాయం అన్నారు, నేను స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేస్తాను.
ఓకే. సో ఒక 2 గ్లాసెస్ వాటర్ మనం చక్కగా మరిగించుకుందాం. 1 గ్లాస్, 2 గ్లాసెస్. సో మన కుదుళ్ళని చాలా దృఢంగా ఉంచడానికి ముఖ్యమైన ఔషధాలలో భృంగరాజ్ అనేటువంటిది ఒకటి. సో ఇది కుదుళ్ళకు రారాజ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఏదైనా మనం హెయిర్ ఆయిల్ కానివ్వండి, కుదుళ్ళు పెరగడానికి ఉపయోగపడే ఏ ఔషధంలో అయినా కానీ భృంగరాజ్ అనేటువంటి తప్పకుండా ఉంటుంది మన ఆయుర్వేద శాస్త్రంలో. సో దీన్ని మనం ఒక టీ స్పూన్ వేసేసుకొని దానిలో మరిగించేద్దాం. 1 స్పూన్ భృంగరాజ్. సో ఇప్పుడు మనం కలబందని మనం చక్కగా గ్రీన్ కలర్ అంతా తీసేసి లోపల జెల్లీ లాగా ఉంటుంది కదా, సో దాన్ని ఒక స్పూన్ వేసుకున్నాం. ఓకే, హాఫ్ ఏమన్నారు కదా. ఓకే. సో మనం ఉసిరికాయ తురుము కూడా తీసుకుంటున్నాం. ఉసిరికాయ తురుము కూడా 1 స్పూన్. 1 స్పూన్. ఇది మొత్తం 1 స్పూనే ఉంటుంది కదా, వేసేనా? సో 1 స్పూనే ఉంది కరెక్ట్గా. మనం 1 స్పూన్ తీసుకొని వేసేసుకుంటాం. సో ఉసిరికాయ తురుము ఇవన్నీ వేసుకున్నాం అనమాట. అలోవెరా జెల్, ఉసిరికాయ తురుము, భృంగరాజ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో వేసుకున్నాము. ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము. ఎంతసేపు మరిగించాలి మ్యామ్? సో అది కొంచెం చిక్కగా ఎంతవరకు కూడా మనం మరిగించేసుకుందాము. ఎందుకంటే మనకు ఆ జెల్లీ ఉంది చూసారా, జెల్లీ కొంచెం మెల్ట్ అవ్వాలి. అలానే మనకు ఆ భృంగరాజ్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా దానిలో మిక్స్ అయితే అప్పుడు మనకి కుదుళ్ళు అనేటువంటి చాలా బలంగా ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కొద్దిసేపు అంటే గ్లాస్ వచ్చేంత వరకు కూడా మరిగించాలన్నమాట. సో స్లో ఫ్లేమ్ పైన మనం మరిగించేసాలన్నమాట, హై ఫ్లేమ్ వద్దు, ఎందుకంటే అది మళ్ళీ మాడిపోతే కష్టం అవుతుంది. సో ఏంటి ఇది మాడిపోతుంది కూడా అంటే మనం ఎక్కువగా ఓవర్గా మరిగించకూడదు. జస్ట్ 1 పొంగు 2 పొంగులు వచ్చేంత వరకు సరిపోతుంది. ఓకే. ఇది ఎలా ఎంత తాగాలంటారు? లైక్ ఇది అట్లీస్ట్ 10 to 15 ml రోజు తీసుకోవాలి. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్గా అంటే మనం మన జుట్టు ఊడడానికి చాలా ఎక్స్టర్నల్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మన పర్యావరణం పరిశుద్ధంగా లేకపోవడం వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, చుండ్రు వల్ల కానీ, సో అలా పైన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇంటర్నల్గా కుదుళ్ళు వచ్చే ప్రాసెస్ నుంచి అంటే రూట్ అనేటువంటిది బలంగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడైనా కానీ ఇలా ఇంటర్నల్గా అలానే ఎక్స్టర్నల్గా 2 విధాలుగా మనం కుదుళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటేనే బలంగా ఉంటాయి. ఓకే. సో ఇది సరిపోతుంది కదా. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదైతే ఖచ్చితంగా మనం వడపోసుకోవాలి. సో ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇదిగోండి. సో వీలైతే మనం దీన్ని ఇప్పుడు ఈ జెల్లీ ఉంది చూసారా, అలోవెరా జెల్ని కూడా ఇంకా కొంచెం పేస్ట్ లాగా కూడా మనం చేసేసి దీనిలో వేసేయచ్చు. ఓకే. ఓకే. సో యూజువల్గా మనము ఆమ్లా పౌడర్ అలానే అలోవెరా తోటి సంబంధించినటువంటి ఏదో ఒక మిశ్రమాన్ని మనం తలకు అప్లై చేసుకుంటూనే ఉంటాము, ఎందుకంటే బలంగా ఉండాలని చెప్పి. అది మనకి స్కాల్ప్ పైన ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గించడానికి, డస్ట్ రాకుండా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రకంగా తీసుకున్నట్లయితే మనకి ఔషధంలాగా ఇంటర్నల్గా తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. రక్తం శుద్ధిగా ఉంటే మనకి స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, అలానే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఓకే. ఇన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అంటే మన హెయిర్ గ్రోత్ బాగుండడం, అలానే కుదుళ్ళు దృఢంగా ఉండడం, చాలా సిల్కీగా మళ్ళీ బ్లాక్గా ఉండడానికి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి భృంగరాజ్ కలబంద కషాయం రెడీగా ఉంది. సో ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తాగేసేయచ్చు. అలానే రోజుకి ఒకసారి తాగితే చాలా బెటర్గా ఉంటుంది. అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసేసుకోవాలి. కనీసం అంటే ఒక 40 days దీన్ని వాడినట్లయితే మనకు దీని రిజల్ట్స్ అధికంగా ఉంటాయి. 15 ml? 10 to 15 ml తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే. సో సాధారణంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో పాపం చిన్నపిల్లలు ఏమన్నా చదువుకొని స్ట్రెస్కి గురైపోయి హెయిర్ లాస్ అయిపోతుంది. చిన్నప్పటి నుంచే హెయిర్ లాస్ అయిపోవడము, ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే చదువుకునే 3rd, 4th క్లాసెస్లో హెయిర్ ఎక్కువ వైట్ కూడా అయిపోతుంది. ఎగ్జాక్ట్గా అవి హెయిర్ వైట్నెస్ అనేటువంటిది రూట్ నుంచి కూడా వస్తుందన్నమాట. సో అంటే ఎక్కువ చిన్నపిల్ల అంటారు కదా, ఎక్కువగా ఆలోచించడం వల్ల నీకు అప్పుడే తల నెరిసిపోయిందా అనేసి. సో అలా రాకుండా ఉండాలి అంటే అది పోషక లోపం అనే చెప్పాలన్నమాట. సో మనం ఇలా కషాయం రూపంలో కానీ లేకపోతే భృంగరాజ్ని ఇంకే విధంగానైనా కానీ మనం యూజ్ చేసినట్లయితే ఇంటర్నల్గా కానీ,
అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో విన్నారు కదా, సో మీకు హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలి, పెరిగిన హెయిర్ దృఢంగా ఉండాలి. అసలు చాలామందికి హెయిర్ పెరగకుండా అంటే కంప్లీట్గా మెల్లిమెల్లిగా అలా బోడిగుండ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ఎంతో చక్కటి ఔషధాల్లాగా పనిచేస్తుంది భృంగరాజ్ కలబంద కషాయం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. భృంగరాజ్ కలబంద కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: భృంగరాజ్ చూర్ణం, కలబంద గుజ్జు, ఉసిరికాయ తురుము. భృంగరాజు కలబంద కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు పోసి ఆ తరువాత 1 చెంచా భృంగరాజ్, 1 చెంచా కలబంద గుజ్జు, 1 చెంచా ఉసిరికాయ తురుము వేసి కలుపుకొని కాసేపు మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే రక్తాన్ని శుద్ధి చేసి చర్మ సమస్యలను తగ్గించి జుట్టుకు బలాన్ని అందించే భృంగరాజ్ కలబంద కషాయం రెడీ. సో చూసారు కదా, ఇలా గ్లాస్ తాగేయకండి, 15 ml తాగండి. మనకి బాగా పనిచేస్తుంది కదా, మనం ఇంకా ఫాస్ట్గా ఇదిగో ఈరోజు 2 రోజులు తాగంగానే హెయిర్ ఫుల్గా పెరిగిపోవాలంటే కష్టం. ఎగ్జాక్ట్గా ఈ విషయం కూడా గమనించాలి. సో ఇది చెప్పారు కదా, మంచిగా బలంగా దృఢంగా వస్తాయి అన్నారు కదా అని వారం రోజులు తాగేసేసి ఇంకా రావట్లేదు అని మానేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఏదైనా మనము కరెక్ట్గా పాటించాలంటే 30 to 40 days మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, అప్పుడు మీరు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, అలా చెప్పినట్టుగా ఫాలో అయిపోండి, ఎక్కువ చేయకూడదు, తగ్గించొద్దు. సో మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి టేస్టీ రెసిపీ తయారు చేసి చూపించారు, అలాగే సంజీవి అలాంటి ఔషధాన్ని మాకు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ కుమారి. సో మేము చూపించినట్టుగా అలా మీరు ఫాలో అయిపోండి, అంతే ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.